టీఎంఆర్ బ్లాగ్స్. నేనండి మీ మమతారెడ్డి. నేనైతే శ్రీ వీరభద్రస్వామి టెంపుల్ బొంతపల్లిలో ఉందండి. ఈ టెంపుల్కి అయితే వచ్చాను. చాలా సంతోషకరమైన విషయం ఏంటంటే మీ అందరితో షేర్ చేసుకునే ప్రతాప్ రెడ్డి గారు ఈరోజు అయితే ఈ గుడికి చైర్మన్గా ఎంపికయ్యారు. శ్రీదేవి గారు, చాలా సంతోషకరమైన విషయం అండి. ప్రతాప్ రెడ్డి గారు అండ్ శ్రీదేవి గారు వాళ్ళు నాకు ఫస్ట్ నుండి తెలుసు. నాకు ప్రతి దాంట్లో కూడా వీడియోస్లో కూడా సపోర్ట్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఇంకొక స్వార్థం ఏంటంటే ఇప్పుడు చైర్మన్ అయ్యారు కాబట్టి ఈ చుట్టుపక్కల ఉన్న ఏ టెంపుల్స్కైనా కానీ నాకు కొంచెం రిఫర్ చేస్తారు అనే ఒక ఆశ. అలాగే మీరు ఇప్పుడు మనకి 23, 24, 25 తారీఖులలో మనకి ప్రోగ్రామ్స్ ఉన్నాయి కదండి. ఈ ప్రోగ్రామ్స్కి సంబంధించి వచ్చిన భక్తులకి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఎలా చేద్దాం అనుకుంటున్నారు? అంటే మీరు ఫస్ట్ ఈరోజే పదవి సేకరించిన 1 వీక్, మళ్ళీ మీకు ఒక 10-15 రోజుల్లోనే ఈ ప్రోగ్రామ్స్ ఉన్నాయి కాబట్టి దీన్ని ఎలా కంటెక్ట్ చేద్దాం అనుకుంటున్నారు? ఫస్ట్ మేడం, శుభ్రంగా చుట్టుపక్కల మనకు ప్లేస్ శుభ్రంగా ఉండడం, మరి నిత్యం భోజనాలు చేయడం. దాదాపు ఒక రోజు ఒక 3-4 వేల మంది, 2-3 వేల మంది తినడం జరుగుతుంది. మరి ఆర్గ్యుమెంట్స్ ఏందనేది ఇప్పుడు మా కమిటీ ఈరోజు ఏర్పడదు కాబట్టి రేపాయలు కూర్చొని 2-3 డేస్లో కూర్చొని నిర్ణయించి ప్రోగ్రామ్స్ ఆర్గనైజ్ ఏమేమి చేయాలని చెప్పేసి ఆలోచన చేసి నిర్ణయం చేస్తాం. మా కమిటీతో ఆలోచన చేసి నిర్ణయం చేస్తాం. అలాగే మామూలుగా మీరు చైర్మన్ కాకముందు కూడా ఇక్కడ జరిగే ప్రతి ప్రోగ్రామ్స్లో కూడా నేను కూడా గతంలో నేను మేడంని కానీ మిమ్మల్ని కానీ చూడడం, కలవడం జరిగింది కదా. ప్రతి దాంట్లో యాక్టివ్గా అయితే పార్టిసిపేట్. మేడం, నేను ఈ చుట్టుపక్కల 29 గ్రామాలు ఉండే ఉమ్మడి మండలం ప్రతి ఒక్క టెంపుల్ కానీ భగవంతుడికి నాతో అయినంత గుడికి నిర్మాణానికి నాతో అయినంత వరకు సహకారం ఖచ్చితంగా 29 గ్రామాలలో 23 గ్రామాల నా సహకారం చేసిన మేడం. టెంపుల్కి సంబంధించిన చిన్న చిన్న కన్స్ట్రక్షన్స్ కానివ్వండి, ఆర్థికంగా మనం ఏమేమన్నా ఈ టెంపుల్ డెవలప్మెంట్కి 23 గ్రామ పంచాయతీ వరకు మనం 23 గ్రామ పంచాయతీ చేసినాం. 2 మండలం ఉమ్మడి మండలం. శ్రీదేవి గారు, మీరు ఎలా ఫీల్ అవుతున్నారా? మీ అంటే ఈ ఏజ్లో రావడం మాకు చాలా అదృష్టం. అవును, ఇది మాత్రం నిజమండి. చాలా చిన్న ఏజ్లో మాత్రం ఇంత చైర్మన్గా రావడము, అలాగే అంటే తన భుజస్కంధాల మీద ప్రతి ఒక్క వర్క్ను కూడా వేసుకొని చేయడం అనేది ఆషామాషి కాదు. శివుడాజ్ఞ లేనిది చీమైనా కుట్టదంటారు కదా, ఇది అదృష్టం అని అనుకోవచ్చండి. వీరభద్రస్వామి మా మీద అనుగ్రహం ఖచ్చితంగా ఉంటుంది. మరి రాబోయే రోజుల్లో మరి మా మదర్ ఎక్స్-ఎంపీటీసీ మేడం. అమ్మా రండి అమ్మా. అమ్మ ఆల్రెడీ ఎంపీటీసీగా అయితే చేశారంట. అమ్మ మీ పేరు? ఎంపీటీసీ, అంతకుముందు వార్డ్ మెంబర్ ఉండే. వార్డ్ మెంబర్. మీ పేరమ్మా? ఎల్లమ్మ. ఎల్లమ్మ. మీరు ఎంపీటీసీగా చేశారు, వార్డ్ మెంబర్గా చేశారు. మీ అనుభవం చెప్తారా? ఈరోజు వీరభద్రస్వామి గుడిలో నూతనంగా పాలక మండలి ఏర్పాటు చేయడం జరిగింది. మధ్య ప్రతాప్ రెడ్డి చైర్మన్గా, మేము మిగతా 11 మంది డైరెక్టర్లుగా ఎన్నుకోవడం జరిగింది. మొదటగా మా ఎన్నికకు సహకరించిన మా పెద్దలందరికీ మరియు మా గ్రామ ప్రజలకు, మా మండల నాయకులకు అందరికీ మేము ధన్యవాదాలు తెలుపుకుంటూ, మరి రాబోయే 3 రోజులు అగ్నిగుండ 23వ తారీఖున అగ్నిగుండాలు, 24వ తారీఖున కళ్యాణము, 25వ తారీఖున రథోత్సవం జరుగుతుంది. ముఖ్యంగా 3 రోజులు మరి ఎంతోమంది భక్తులు పొరుగు రాష్ట్రాల నుంచి కానీ, మరి చుట్టుపక్కల గ్రామాల నుంచి కానీ మా కమిటీ తరఫున మేము బ్రహ్మోత్సవాలలో మరి ప్రజలకు, భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా మరి నీళ్ళ సౌకర్యం కానీ, భోజన వసతి కానీ, మరి మిగతా వసతులు కానీ ఏర్పాటు చేయడానికి మేము మరి మా శాయశక్తులా కృషి చేస్తాము. మరి ఈరోజే మేము ఎన్నిక కాబడ్డాము. భక్తులకు సౌకర్యాలు అందజేయడానికి కృషి చేస్తామని మరి ఇందుకు మేము చైర్మన్ గారికి మా సహాయ సహకారాలు అందిస్తూ ముందుకెళ్తామని చెప్పేసి మేము విన్నవించుకుంటున్నాం. మనకి వీరభద్రస్వామి గుడిలో 23, 24, 25 తారీఖులలో జాతర అంగరంగ వైభవంగా అయితే